హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఏం చేస్తున్నామంటే కాకరకాయ ఉల్లికారం ఎలా చేయాలో చూపిస్తున్నా. దీనికోసం ఫస్ట్ మనం ఒక కడాయి పెట్టుకొని పోపు దినుసులు వేసుకొని ఆనియన్స్ వేసుకొని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మెల్లగా గంటతో మనం స్టిర్ చేస్తూ ఉండాలి. తర్వాత ఒక 2 రెమ్మలు చింతపండు వేసుకొని ఒకసారి మళ్ళీ స్టిర్ చేయాలి. తర్వాత వెల్లుల్లి వేయాలి. ఎందుకోసం అంటే టేస్ట్ కోసం, ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అవి ఇంకా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అవన్నీ తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. మెల్లిగా మొత్తం ఆనియన్స్తో సహా అన్నీ మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని ధనియాలు 1 టేబుల్ స్పూన్ అండ్ 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేయాలి. వేసాక అవి కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం స్టిర్ చేస్తూనే ఉండాలి. తర్వాత మళ్ళీ అవి పక్కన తీసేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని కాకరకాయ ఫ్రెష్గా వాష్ చేసి ఆ వాటర్ అన్నీ స్క్వీజ్ చేసి ఆ కడాయిలో వేయాలి. అలా చాలా గట్టిగా స్క్వీజ్ చేయాలి, వాటర్ లేకుండా స్క్వీజ్ చేసేసి ఆయిల్లో వేయాలి. ఎందుకంటే అలా అయితే చాలా మంచిగా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్. చేదు అనేది కూడా పోతుంది. మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. ఆ క్యాప్ పెట్టేస్తే వాటికి అది ఫ్రై అవుతాయి. ఆ మిక్సీ జార్లో మనం కొంచెం చిల్లీ పౌడర్ అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని క్యాప్ పెట్టేసి మిక్సీ పట్టాలి. థిన్ పేస్ట్ లాగా అవ్వాలి. మధ్య మధ్యలో మనం వేసిన కాకరకాయ చూసుకోవాలి కదా ఫ్రెండ్స్, మెల్లమెల్లగా అవి స్టిర్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మొత్తం ఆ ఫ్రై అయిన కాకరకాయ దాంట్లో మొత్తం వేసేసుకొని కలుపుకోవాలి. అలా మొత్తం ఉన్న పేస్ట్ని మొత్తం వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. అలా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే కాకరకాయకి మొత్తం పట్టుకొని ఆ టేస్ట్ అనేది, కాకరకాయ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు అది చపాతీలో తినొచ్చు, పూరీస్లో తినొచ్చు అండ్ రైస్లో కూడా తినొచ్చు. ఇంతే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి టేస్టీ కాకరకాయ ఉల్లికారం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.